221లో అఖండ, అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు, బాగా ప్రస్తుతం ఉన్నప్పుడు, ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి ఆ థియేటర్కి రాదు జనం అన్నదాన్ని, దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా, ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు. ఆయన ప్రజల కంటే కూడా విషన్ అండి, విషనరీ ఎప్పుడు. అటువంటిది ఆయన చేసే ఎన్నో ప్రయోగాలు, అటువంటిది నేను చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వేరు లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాక్టర్ మహారాజ్ కానివ్వండి, తాండవం అంటే ఆ మాసుడు సాక్షిగా, అలాగే పార్వతి శక్తి తోడుగా ఆ గంగమ్మ తల్లి, ఆ గంగా తల్లి ఒక ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రోజున తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై, అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నాను. అంతే చెప్తా సినిమా గురించి, అంతకంటే నేను చెప్పను. చూస్తాను సినిమా, చెప్పేదంతా మా బోయపేటగా చెప్పననుకున్నాను, కొంచెం చెప్పేశారు సినిమా గురించి. సో అటువంటిది అఖండ చిత్రం. మరి ఎంతోమంది, ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి నా గురించి చెప్పాలా, అలాగే నేను ఆయన గురించి చెప్పాలి. ఆయన నా గురించి చెప్పలేదని కాదు, కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది, 3 ముక్కలు, బ్యాక్గ్రౌండ్లో 3 ముక్కలు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే, అంతే. 4 నిమిషం ఉండదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వేర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి. ఆ మహాయజ్ఞంలోకి అంటా నేను. చేసేవన్నీ యాక్టింగ్ అంటే, నటన అంటే అవేమంటే ఏదో నవ్వడమో అరవడమో, ఒకటి కళ్ళల్లో నీళ్లు తెప్పించడమో కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో, మా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మేము ఎంత కలిసి పనిచేస్తాం కాబట్టి. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలో ప్రవేశిస్తున్నప్పుడు ఆత్మ అనుభవం తెలియదు, కానీ వెళ్తాం ఆ పాత్రలో. నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమిటో పాదరసం అంటట్టు ఎందులోకి వెళ్తే అందులోకి ఏదైనా సరే, దేనికైనా ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు, ఎటంటే ఆకారం తీసుకుంటుంది. అది ఆ ఆకారం తీసుకుని